ఓకే, గుంటూరులో అసలు బోరుగడ్డ పరిస్థితి ఏంటి? లండన్ వెళ్ళి వచ్చాడు, అంతవరకే. వెళ్ళాడా? లండన్ వెళ్ళి వచ్చాడు. ఏంటి జాబ్ పర్పస్? నిజంగా నేను చెప్తా ఉన్నాండి, నిజంగా అతను అంత చదువుకున్న జ్ఞానం కలిగినోడైతే అతను మాట్లాడే మాటలు ఒక్క సెకండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపిమనండి, బయట ఎవరికి వద్దు. వాళ్ళ 5 చెల్లెళ్ళు అంటున్నాడు కదా, 5 చెల్లి వాళ్ళ అమ్మగారిని కూర్చోబెట్టి ఈ వీడియోలను ప్రదర్శించమనండి. కేవలం ఎస్సీల్ని ఈ రకంగా ఉపయోగించుకొని ఇప్పుడు వాళ్ళని వదిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాసేపు వదిలించుకున్నట్టు నటిస్తారు, రేపు మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ వాళ్ళనే తెచ్చి భుజాన్ని ఎక్కించుకుంటారు. ఎందుకంటే ఇంత నీచంగా అతను కాబట్టి తిట్టగలుగుతారు. భారతదేశంలో ఎవ్వరు కూడా బోరుగడ్డ అనిల్ తిట్టినట్టు తిట్టలేరు. బోరుగడ్డ అనిల్ అనే అతన్ని నిజంగా చెప్తానండి, అతను ఇచ్చుకునే పిచ్చింగ్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చుకున్నాడు తప్ప 0 లెవెల్, 100కి 100 పాలు 0 లెవెల్. ఇంకా దారుణం ఏంటంటే అతను క్రిస్టియానిటీని, దళిత్ని, నిజంగా క్రిస్టియన్స్ దళితులు ఇద్దరు బాధపడతా ఉన్నారు. ఇటువంటి వ్యక్తి అంటే మా కార్డు ఉపయోగించుకుంటా ఉన్నాడు అనేటువంటి బాధపడతా ఉన్నారు. కాబట్టి ఇతన్ని పూర్తిగా ఓవర్ పిచ్చింగ్ ఇచ్చుకుంటున్నాడు. పాయింట్ నెంబర్ 1, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించినట్టు పాము. ఇప్పుడు వాళ్ళు కావాలని వాళ్ళ పార్టీ వాళ్ళని 2 మాటలు అన్నారని చెప్పి ఇతను పక్కన పెట్టేటువంటి ప్రయత్నం. ఇతని కంటే దారుణం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చర్యలు తీసుకున్నారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలని ఎస్టీలని కవచంగా వాడుకొని వాళ్ళు ఈ రోజున ఇబ్బంది పడటానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.